స్టేట్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ తెలంగాణకు సంబంధించిన అధిష్టానానికి కళ్ళు చెవులు ఆమెనే. కాంగ్రెస్ అధిష్టానం నమ్మిన బంటుగా ఉన్న సిన్సియర్ అండ్ సీనియర్ లీడర్ అయిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రిజెక్ట్ ఎపిసోడ్ తెలంగాణలో హీట్ క్రియేట్ చేస్తోంది. మీనాక్షి ఇష్యూ పైన అధిష్టానం వార్ మోడ్ లో ఆపరేషన్ చేస్తోంది. హైదరాబాద్ టు భోపాల్ కథ నడిపించింది ఎవరు? పక్కా ప్లాన్ ప్రకారమే మీనాక్షి కోర్టు సమన్లను మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు చేరవేశారా? పిటిషనర్ దగ్గరికి వెళ్లి ఆధారాలు అడిగిన కీలక కాంగ్రెస్ నేత పిఏ ఎవరు? మీనాక్షి రాజ్యసభ సీటు చేజారేలా తెలంగాణలో ఆపరేషన్ ను నడిపించింది ఎవరు? మీనాక్షి ఎపిసోడ్ లో ట్విస్టులు. మీనాక్షి పిటిషన్ ని తిరస్కరించిన సుప్రీంకోర్టు. తెలంగాణ కోర్టు సమన్లు ఇచ్చినట్లు లీక్ చేసిందెవరు? బాధితురాలిని కలిసి కేసు వివరాలు అడిగిన ఆ కీలక కాంగ్రెస్ నేత పిఏ ఎవరు? ఏఐసిసి అత్యవసర సమావేశంలో ఏం తేల్చారు? మీనాక్షి ఎపిసోడ్ ఎఫెక్ట్ ఎవరిపై పడబోతోంది? తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం రాజకీయ దుమారం లేపుతోంది. ఢిల్లీ టు మధ్యప్రదేశ్ వయా తెలంగాణ మీనాక్షి రాజ్యసభ నామినేషన్ రిజెక్షన్ వెనుక ఏం జరిగిందనేది అధిష్టానం పిన్ టు పిన్ ఆరా తీస్తోంది. ఈ క్రమంలో ఏఐసిసి గురువారం అత్యవసర సమావేశమై డిస్కస్ చేసింది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నామినేషన్ అఫిడవిట్ లో తనకు సంబంధించిన ఏ విషయాన్ని దాచిపెట్టలేదని మీనాక్షి నటరాజన్ చెప్తున్నారు. కోర్టు సమన్లు ఇచ్చిన విషయం కూడా ఆమెకు తెలియదంటున్నారు. అక్కడి వరకు అంతా క్లియర్ కట్ గానే ఉన్నా అసలు తెలంగాణలో మీనాక్షి నటరాజన్ కు కోర్టు సమన్లు ఇచ్చినట్లు మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు సమాచారం చేరవేసిందెవరు అనేది అసలు ప్రశ్నగా మారింది. పైగా ఓ కీలక కాంగ్రెస్ నేత పిఏ తన దగ్గరికి వచ్చి కేసు వివరాలు అడిగారు అని పిటిషనర్ చెబుతున్నారు. ఇంతకు ఎవరా కాంగ్రెస్ నేత పిఏ? బాధితురాలి దగ్గరకు వెళ్లి కేసు వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది బిగ్ డిబేట్ పాయింట్ అవుతోంది. ఈ రచ్చ ఇలా కొనసాగుతూ ఉండగానే తన నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టులో మీనాక్షి వేసిన పిటిషన్ను న్యాయస్థానం విచారించలేదు. ఇప్పుడు తాము జోక్యం చేసుకోలేమన్న కోర్టు ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని సూచించింది. మరోవైపు తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పై అటాక్ స్టార్ట్ అయింది. ప్రతి దానికి సిట్ వేసినట్లే మీనాక్షి అంశంపై కూడా సిట్ వేయాలంటూ మీడియా చిట్ చాట్ లో డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీలో ఎవరికి ఫ్రెండ్స్ ఉన్నారో, మీనాక్షి నటరాజన్ అంటే ఎవరికి కోపం ఉందో వాళ్లే ఆమెకు కోర్టు సమన్లు ఇచ్చిన విషయాన్ని లీక్ చేసి ఉంటారని డౌట్స్ వ్యక్తం చేశారాయన. ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే మీనాక్షి ఎపిసోడ్ పై సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి సూచించిన వ్యక్తికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చేందుకు మీనాక్షి ఒప్పుకోలేదని, అందుకే ఆమె నామినేషన్ రిజెక్ట్ అయ్యేలా కుట్రలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చ ప్రకారం ఏఐసిసి వార్ మోడ్ ఆపరేషన్ ను చూస్తుంటే పక్కా స్కెచ్ ప్రకారమే మీనాక్షి నామినేషన్ తిరస్కరణకు ప్లాన్ జరిగిందన్న టాక్ గట్టిగా నడుస్తోంది. అదును చూసి కాంగ్రెస్ నేతలే మీనాక్షి రాజ్యసభ సీటుకు గండి కొట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇంటా బయట నడుస్తున్న ఈ డిస్కషన్ ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మీనాక్షిపై కాంగ్రెస్ నేతలు సమాచారం ఇచ్చారని మధ్యప్రదేశ్ సీఎం కూడా స్టేట్మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. సమయం కోసం ఎదురు చూసి మరీ రాజ్యసభ ఎన్నిక ముందుకు రాగానే ఆమెపై రివెంజ్ తీసుకున్నారని అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ హస్తం పార్టీ ఇంటర్నల్ పాలిటిక్స్ ను ఎక్స్పోజ్ చేసే ప్లాన్ చేస్తున్నాయి. మీనాక్షి రాజ్యసభకు వెళ్తే ఆమె మరింత పవర్ఫుల్ అవుతారని, కాంగ్రెస్ అధిష్టానాన్ని మరింత ప్రభావితం చేస్తారని భావించే కాంగ్రెస్ కీలక నేతలే ఈ కుట్ర చేశారు అనేది బీజేపీ నేతల వాదన.
ఇందుకు బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా బలం చేకూరుస్తుందని చెబుతున్నారు. కోర్టు ఆవరణలో పలానా టైంలో ఓ కాంగ్రెస్ ముఖ్య నేత పిఏ తన దగ్గరికి వచ్చి కేసు వివరాలు అడిగారని, అవసరమైతే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలని ఆమె చెప్తూ ఉండడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ ఓవరాల్ ఎపిసోడ్కు సంబంధించి ఏఐసీసీకి కీలక సమాచారం చేరినట్లు చర్చించుకుంటున్నారు నేతలు. మీనాక్షి నామినేషన్ రద్దు వ్యవహారం అనుకోకుండా జరగలేదని, పక్కా ప్రణాళికతోనే ఆపరేషన్ పూర్తి చేసినట్టు ఓ అంచనాకు వచ్చినట్లు ఇన్సైడ్ టాక్. మీనాక్షి ఎపిసోడ్ ఎఫెక్ట్ తెలంగాణ కాంగ్రెస్ లో భారీ మార్పులు చేర్పులకు తెరదీయబోతోందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. సాధారణంగా రాజ్యసభ ఎంపీ పదవి పార్టీ నుంచి ఎవరు నామినేషన్ వేసినా ఆ ప్రాసెస్ ను కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మానిటరింగ్ చేస్తుంది. పైగా మీనాక్షి నటరాజన్ వంటి కీలక నేత విషయంలో మరింత అలర్ట్ గా ఉంటారు. అలాంటిది మీనాక్షి నామినేషన్ లో ఎక్కడ పొరపాటు జరిగిందో, కోర్టు సమన్ల వ్యవహారాన్ని మధ్యప్రదేశ్ బీజేపీకి చేరవేసిన ఇంటి దొంగ ఎవరో ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చారట అధిష్టానం పెద్దలు. అయితే ఓ ప్రైవేట్ వ్యక్తి కంప్లైంట్ తో మీనాక్షి నామినేషన్ రిజెక్ట్ అయినట్లు డిస్కషన్ జరుగుతోంది. అభ్యంతరం తెలుపుతూ ఇచ్చే పత్రాలు మీనాక్షి కోర్టు సమన్లో రిటర్నింగ్ అధికారికి చేరవేసేందుకు సీక్రెట్ ఆపరేషన్ చేశారట. ఇదంతా ముందే తెలియడం వల్లే బలం లేకపోయినా మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు ప్లాన్ ప్రకారం మూడో అభ్యర్థిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఎలాగోలా 3 సీట్లను కొట్టేసిన మధ్యప్రదేశ్ బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ కోవర్ట్ రాజకీయాన్ని ఎక్స్పోజ్ చేసే స్కెచ్ వేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ సెంట్రిక్ గా జరిగినట్లు చెబుతున్న కుట్రలో పాత్రధారులెవరో, సూత్రధారులెవరో, ఎవరెవరు కలిసి చక్రం తిప్పారో ఇప్పటికైతే క్లారిటీ లేకపోయినా ఈ రచ్చ ఇప్పట్లో ఆగేలా లేదన్న టాక్ అయితే బలంగా వినిపిస్తోంది.